హాయ్ అండి. మీకు నేను గోవాలో షాపింగ్ చూపెడతాను నేను. ఇక్కడ షాపింగ్ చాలా ఉంది. అసల ఎంత బాగున్నాయంటే కలెక్షన్స్ అంత బాగున్నాయి. బట్ ప్రైస్ మాత్రం టూ మచ్ హై ఉంది. ఇక్కడ నేను చూపెడుతున్నాను కదా ఇయర్ రింగ్స్, ఇవన్నీ మీకు స్టార్టింగే 300 రేంజ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ క్వాలిటీ లేవు ఏమీని. అంటే అవి ఎలా అంటే కొన్ని వాటిని ఏమంటారో కూడా నాకు ఆ మెటల్ తెలియట్లేదనమాట. ఇది మనం రెగ్యులర్గా చూసే మెటల్ అయితే కాదు. మెటీరియల్ బాగుంది, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదనమాట. బట్ ప్రైజెస్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. వీళ్ళు అసలు ఇక్కడ నన్ను వీడియో తీసుకొని ఇవ్వలేదు. బట్ నేనే ఏం చేశానంటే తెలియకుండా అలా పైన తీశాను. ఇది ఏదైనా మీకు మినిమం స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు 100 రూపీస్ స్టార్ట్ అవుతాయి. అవేం పెద్ద బాగాలేదు. ఇప్పుడు ఈ పైన హ్యాంగ్ చేసి ఉన్నాయి చూడండి, ఇవన్నీ అయితే మాత్రం మీకు 300 400. వీళ్ళు బార్గెన్ కూడా చేయనివ్వట్లేదు మనల్ని. మనం చేస్తున్నా సరే ఇష్టం ఉంటే కొనండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి ప్రైజెస్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది. బట్ మినిమం చిన్న స్లింగ్ బ్యాగ్ కూడా మినిమం 450 500 చెప్తున్నారు. బట్ అలాగే షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకుంటారు కదండి. అలాగే నేను ఏదో కొంచెం షాపింగ్ చేశాను. బట్ బయట వెదర్ మాత్రం ఫుల్ వర్షం ఆ రోజు. వీళ్ళు కొద్దిసేపు ఓపెన్ చేసి ఉంచి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇలా పెట్టారనమాట. కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని షాప్స్ లేవు. క్లోత్స్ మాత్రం డిఫరెంట్ క్లోత్స్ ఉన్నాయి. అన్నీ గోవాకి సెట్ అయ్యే క్లోత్సే అనమాట. ఇవన్నీ గోవాలో ఈ ఇయర్ రింగ్స్, ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఇయర్ రింగ్స్ నేను ఈ వెరైటీ అంతా నేను గోవాలోనే చూసాను. ఇంతకుముందు మన సైడ్ ఇక్కడ నాంపల్లి షాపింగ్లో వెళ్ళినా లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసినా ఈ వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఎక్కడా లేవు. ఇవి ఓన్లీ గోవాలోనే అవైలబుల్ ఉన్నాయి. షాపింగ్ అయితే బాగుంది కానీ ప్రైజెస్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి.